శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవులపల్లి సుబ్బలక్ష్మి. విశ్వభారతి ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం. ఇటీవల ఒక వీడియో రాముని నమ్మం ఆగిరిపల్లి అర్చక స్వాములు అంటూ ఒక వీడియో రావడం జరిగిందండి. ఇది నిజం కాదు. ఎందుకంటే నేను ఆగిరిపల్లిలో పుట్టి పెరిగాను కనుక ఆలయం గురించి, అందులోని అర్చక స్వాముల గురించి బాగా తెలుసు. వారికి రాముడు అంటే ఎంతో భక్తి. ఈ ఆలయానికి వచ్చి ఆ వ్యక్తి కనీసం స్వామివారి పేరు, స్వామివారి వెలిసిన పర్వతం యొక్క పేరు కూడా తెలుసుకునే ఆసక్తిని కనబరచలేదు. నరసింహస్వామి ఆలయం అని మాత్రమే చెప్పారు. ఈ ఆలయం ఒక అద్భుతమైన మహిమాన్వితమైన దివ్యక్షేత్రం అండి. ఈ క్షేత్రం సింహాచల క్షేత్రానికి సరిసాటి అయిన క్షేత్రం. సింహాచలంలో స్వామివారు వరాహముఖం, నరమృగ శరీరంతో, ద్వయరూపాలతో వ్యక్తమైతే ఈ ఆగిరిపల్లిలో నరసింహుడు పెద్ద పులి ముఖంతో, నరమృగ శరీరంతో స్వయంభూగా వ్యాఘ్ర నరసింహస్వామిగా వెలిశారండి. ఈ ఆలయం విశేషాలు ఎన్నో. ఈ క్షేత్రం యొక్క మహిమ అపారం. ఇక విషయానికి వస్తే ఇక్కడ అర్చక స్వాములు ఎంతో మంచివారు. ఎవరెప్పుడు వెళ్ళినా చిరునవ్వుతో ఆదరిస్తారు. అటువంటి వారి మీద ఇటువంటి అపవాదు వేయటం చాలా బాధాకరం. ఈయన వీడియోలో రాముని నమ్మమని అన్నారని, నరసింహస్వామి గురించి అడిగితే చెప్తామని అన్నారని చెప్పారు. ఈ ఆలయంలో ఎన్నెన్నో ఉత్సవాలు, విశేష అర్చనలు, ఇంకా ఏడాదికి 2 సార్లు విశేషమైన ఉత్సవాలు జరుగుతాయండి. ఇందులో కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు, కార్తీక పౌర్ణమి నాడు జరిగే చక్రస్నానం ఎంతో విశేషమైంది. ఏ చక్రస్నానంలో లేని విశేషం ఇక్కడ జరుగుతుందండి. వచ్చిన భక్తులందరికీ చక్రస్నానంలో సహస్రధార పళ్ళెం పైన చక్రతాళ్వారిని ఉంచి భక్తులందరికీ శిరస్సును మీద పెట్టి పవిత్ర జలాన్ని పోస్తారు అర్చక స్వామి. ఈ అర్చక స్వామి అందరికీ స్వయంగా వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి చక్రస్నానం చేయిస్తారు. అలా జనం వస్తూనే ఉంటారు. అర్చక స్వామి విసుగు లేకుండా చేయిస్తూనే ఉంటారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగి అందరినీ అయిన తర్వాతే చక్ర స్నానాన్ని ముగిస్తారు. ఇంత ఓర్పు కలవాలి. ఇక ప్రతి శ్రీరామనవమికి కొండపై నుంచి సీతారామ లక్ష్మణుని క్రిందికి తీసుకొచ్చి బస్టాండ్ వద్ద ఉన్న మండపంలో ఎంతో వేడుకగా కళ్యాణం చేయిస్తారండి. శ్రీరామనవమి కనుక అందరూ ప్రత్యక్షంగా చూడవచ్చు. శ్రీరాముని అక్షంతలు ఆగిరిపల్లిలో అందరికీ పంచడం జరిగిందండి. ఈ ఆలయానికి అర్చక స్వాముల సోదరులు స్థానిక రామాలయంలో అర్చక స్వాములుగా ఉంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో రాముని అక్షంతలు పంచడం జరిగిందండి. అలాగే అర్చక స్వాములు కూడా శ్రీరాముని ఆశీర్వచనంగా భావించి ఎంతో భక్తిగా స్వీకరించారు అక్షంతల్ని. రామకళ్యాణం ప్రతి సంవత్సరం ఎంతో భక్తిగా ప్రధాన అర్చక స్వామి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటారండి. ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముని నమ్మమని ఎట్లా అంటారండి వీరు. అట్లాగే ఒక కామెంట్ నేను చూడటం జరిగిందండి. అందులో ఏముందంటే, ఇట్లాంటి వాళ్ళు శివద్వేషులుగా కూడా ఉంటారండి. అది చాలా వాస్తవం అండి. ఎందుకంటే స్థానిక బాలా త్రిపుర సుందరి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయం నుంచి చక్ర స్నానానికి పట్టు వస్త్రాలు సమర్పించటం వాళ్ళు జరుగుతుందండి. ఆ పట్టు వస్త్రాలని ఈ అర్చక స్వాములు తీసుకొని ఇది స్వామివారి తరఫున చదివించడమే కాదు, ఆ బావగారికి ఈ బావగారు భక్తితో సమర్పించిన పట్టు వస్త్రాలంటూ కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తారండి. శివకేశవులకు ఉన్న బాంధవ్యాన్ని గుర్తు చేస్తారు. శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామిని అందరూ దర్శించి తరించండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు